సంతోష్ ఒక టైంలో గమనించి నేను క్రిస్టియన్ అనుకుని దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దాంట్లో అట్లా చెప్తూ ఒకసారి బయటికి వెళ్ళాం, అట్లా విజయవాడ గుణదల చర్చి అటు వెళ్తే ఆయన మాటల్లో కొన్ని విషయాలు చెప్పుకుంటూ నన్ను క్రిస్టియానిటీలోకి తీసుకురావాలనే ఆయన ప్రయత్నంలో నన్ను ఒక క్వశ్చన్ అడిగినాడు. అంటే మీరు నమ్మే దేవుడు నిజం కాదు, ఇప్పుడున్న ఆయన నిజము అని ఎట్లా అని అంటే, యేసుక్రీస్తు అని ఆయన లేకపోతే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేవి ఎట్లా వచ్చినాయి ఒకసారి ఆలోచించు అని ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ నాలో ఆలోచన కలిగించింది. తర్వాత నుంచి నేను ఆయన మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాము. తర్వాత ఇంకా బాగా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, విజయవాడ నుంచి గుంటూరు మీటింగ్స్ జరుగుతుంటే గుంటూరు వెళ్ళాం. ఆ మీటింగ్స్ ముగించుకుని వస్తున్నప్పుడు ట్రైన్లో రమేష్ అన్న గారు పరిచయం అయ్యారు. అంటే సంతోష్కి వీళ్ళందరికీ పరిచయం అన్న, నాకు ఫస్ట్ టైం అట్లా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినాం. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినాం. విజయవాడలో మా చదువులు పూర్తి అయిపోయినాయి. మా ఆంధ్రప్రదేశ్ మాది, మా ఊరికి నేను వెళ్ళిపోయినా, సంతోష్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఇద్దరం హైదరాబాద్ వచ్చాం. కమ్యూనికేషన్ లేదు అప్పుడు, ఫోన్లు కానీ ఈ కానీ ఏం లేవు. హైదరాబాద్ వచ్చినాక ఒకరోజు సంతోష్ ఫోన్ చేసి, ఈ నెంబర్లో ఏదో ల్యాండ్ లైన్ వాళ్ళ బాబాయ్ సంథింగ్ అట్లా షేర్ చేసుకున్నాం. ఎట్లా మొత్తానికి ఉత్తరాల ద్వారానో ఏమో సంథింగ్, ఇక మళ్ళీ హైదరాబాద్లో మేము ఫోన్ల ద్వారా కలుసుకునేటువంటి అవకాశం ఏర్పడినప్పుడు మరి ఈరోజు సాయంత్రం రమేష్ అన్న గారి సందేశం ఉంటుంది చర్చిలో, రావడానికి ట్రై చేయి మరి అని చెప్పేసానంటే, వినాయక్ నగర్ ఈసీఎల్ సైడ్ ఇట్లా సేమ్ సిచ్యువేషన్, ఫుల్ వర్షం, వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇక అయినా మేము విన్న మాటలను బట్టి, మా పరిచయాలను బట్టి మొత్తానికి సాయంత్రానికి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక చర్చి పరిస్థితి కానీ ఆ వాతావరణానికి కానీ అంత కంఫర్ట్గా లేదు. ఆ పరిస్థితుల్లోనే దేవుని మాటలు అయితే విన్నాం. రైతు అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సండే వర్షిప్ అక్కడ అటెండ్ అయితే, దాంట్లో యేసు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నారా అనేటువంటి అంశాన్ని అన్నగారు అక్కడ అందరికీ బోధించడం జరిగింది. ఆ విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది. వచ్చేసినాక ఇక అప్పుడు మళ్ళీ ఇట్లా మనకి యూట్యూబ్లు కానీ సీడీలు అవన్నీ మనకు అందుబాటులో లేవు. అప్పుడు సీడీలు ఉన్నాయి కానీ మాకు అందుబాటులో లేవు. ఆ పుస్తకాన్ని రాసుకున్న నోట్బుక్నే 3-4 రోజులు దాన్ని పరిశీలించుకుంటూ మళ్ళీ దాంట్లో కొన్ని సందేశాలు వస్తే అన్నగారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ జరిగినాక నేను సురారంలో ఉన్నాక నాకు విషయం అర్థమైంది. ఇక్కడ కూడా ఎవరైనా కొంతమందికి వినిపిస్తే బాగుంటుందేమోనని అన్నకు ఒక మాట అడిగాను. అన్న మరి వచ్చి ఇక్కడ మీరు చెప్తారా అని. ఇక అన్న ఏ డీటెయిల్స్ అడగలేదు నన్ను. అంటే మరి అక్కడికి వస్తే మాకు ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, ఎంతమంది ఉంటారు, ఇవన్నీ ఏం అడగలేదు. మీరు ఆసక్తి ఉండి వింటామంటే నేను వచ్చి నడిపిస్తా తమ్ముడు అని చెప్పేసి అని వచ్చారు. ఇట్లా వర్షాకాలం స్టార్ట్ చేసాం. వచ్చే ముందే మళ్ళీ నాకు ఇంకో డౌట్ వచ్చింది. మరి అన్నగారికి నా గురించి ఏం తెలుసో తెలియదో నాకు తెలియదు అని నేను మళ్ళీ అన్నకు ఫోన్ చేసి, అన్న నాకు మరి ఏం తెలియదు, మీరే నడిపించాలి అంటే, నేను అప్పుడే క్రైస్తవంలో కొత్తగా వచ్చినా కాబట్టి దేవుని మాటలు తెలియదు, పాటలు రావు, ఏమీ తెలియదు. కానీ విన్న సబ్జెక్టులు మాత్రం దేవుడు నిజమైన దేవుడు, ఈయన గురించి తెలుసుకోవాలి, ఈ మార్గంలో నడవాలి అని అయితే మాత్రం ఫిక్స్ అయినాం. ఇక అన్న కూడా ఎటువంటిగా ఏం అడగకుండానే వచ్చారు. ఇక్కడికి వచ్చినాక పరిస్థితులు వర్షాకాలం కాబట్టి అన్న ఇక్కడికి రాగానే, మేము ఉండేది అప్పుడు చిన్న రూమ్లో ఉండేవాడిని. పైన రేకులు, వర్షం పడుతుంది, వాటర్ ఇంట్లోకి జల్లు సగం తడిసి తడనట్టుగా అట్లాంటి పరిస్థితుల్లో అన్న క్లాస్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినాక ఇక కొన్ని వారాలు అదే పరిస్థితి. ఎవ్రీ సాటర్డే వర్షం పడేది, ఆ వర్షంలో అన్న వచ్చేవాడు, చెప్పేవాడు, మేము వినేవాళ్ళం. దీంట్లో భాగంగానే సంతోషు, ప్రదీప్, అనిలు, లక్ష్మణ్, ప్రవీణ్ వీళ్ళందరూ చదువుకోవడం కోసం హైదరాబాద్ తిలక్ నగర్, విద్యానగర్ ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు.
అన్నకు వాళ్ళందరూ పరిచయం కాబట్టి దాదాపు ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం నుంచి వీళ్ళు రెగ్యులర్గా బస్సులు కాటికి వచ్చేవాళ్ళు. అంటే బైకులు కానీ ఇంకెటువంటి ఫెసిలిటీస్ లేవు. ఆ బస్సుకు రావడానికి కూడా ఛార్జెస్ సరిగ్గా లేని పరిస్థితి. అది వచ్చేవాళ్ళు వచ్చినాక మళ్ళీ క్లాస్ అయ్యేసరికి 9, 10, 9, 9:30 అయ్యేది. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే కష్టం. 2 వారాలు వెళ్ళారు. అంటే నాకు తెలియదు వాళ్ళ పరిస్థితులన్నీ. 2 వారాలు వెళ్ళిన తర్వాత మాటల సందర్భంలో వస్తే అక్కడ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా ఏమి ఉండవు, వెళ్ళడానికి ఇబ్బందే, అక్కడ ఉండడానికి ఇబ్బందే, అన్నిటికీ ఇబ్బంది అని చెప్పేసి తెలిసినాక మరి వీళ్ళకి ఉండటానికి తినడానికి ఇక్కడే ఏర్పాటు చేద్దామని అనుకున్నా. అవి ఏర్పాటు చేయాలంటే నాకు వంట రాదు. నేను బ్యాచిలరే కానీ నాకు వంట రాదు. అయినా కూడా ఏదోటి అట్లా నడిపించేసేవాడిని. ఇక్కడ సీన్ అన్నయ్య, నాకు సురారంలో నాకు తెలిసిన ఒకే ఒక ఫ్యామిలీ, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. వదిన మరి ఇట్లా, వాళ్ళు కూడా క్రిస్టియన్సే, వదిన మరి ఇట్లా దేవుని కార్యక్రమాలు ఇట్లా క్లాసులుగా ప్రారంభించాం కదా, మరి వాళ్ళు వెళ్ళి వంట చేసుకుని తిని అక్కడ ఉండేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది, మరి మీరు మాకు కొంచెం వంట చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి అంటే, అది మంచిదే కదా అని చేసి పెడతామని చెప్పేసి అని అవును. ఆ రోజు నుంచి ఆ క్లాసులు అక్కడ ఉన్న రోజులు ఎన్ని రోజులు అయితే జరిగినాయి అన్ని రోజులు అవును కూరగాయలు అవి తెచ్చిస్తే మాకు వంట చేసి ఇచ్చేది. అందరం తినేసి అక్కడ ఉండి మాట్లాడుకుని పొద్దున్నే లేచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. మేము ఎక్కడ రెంట్కుంటే దాంట్లోనే క్లాసులు నడిపించేవాళ్ళం. ఎంతమంది వస్తే అంతమందితోనే. ఆ పరిస్థితుల్లో మాకు అంటే ఎట్లయినా ఇంట్లో పెట్టుకోవాలంటే ఇబ్బంది. బ్యాచిలర్ రూమ్ అంటే ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, దాంట్లోనే ఉండటానికి తినడానికి అన్నిటికీ మళ్ళీ క్లాస్ వాతావరణం కూడా సెట్ అవ్వట్లేదు. కొంతమందిని అడిగితే సపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత అనుకోకుండా ఒక స్కూల్, సెంట్ అన్నా స్కూల్ అని సురారంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సరే క్లాసులు కండక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. కానీ అక్కడ పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు. దానికి ఎట్లా లేవు అని అంటే, ఆ స్కూల్లో కరెంట్ ఉండేది కాదు. వాళ్ళు డే టైంలో రన్ చేసుకునేవాళ్ళు, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మన ఏమో క్లాసులు ఈవినింగ్ బైబిల్ క్లాసులు. ఆ కరెంటు కోసం ఎన్ని కష్టాలు పడేవాళ్ళం అంటే ప్రతి వారం ఒక కష్టం అన్నమాట. అది మనకు పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉండేవి అంటే, స్కూల్ బిల్డింగ్ ఇది, రోడ్డు పక్కన ఇంకో బిల్డింగ్ ఉండేది, అదొకటే అందుబాటులో ఉండేది. దాంట్లో జీవితం మీద విరక్తి పుట్టి తాగుడుకు బానిస అయిపోయిన ఒక వ్యక్తి ఉండేవాడు. వారం వారం వెళ్ళి ఆయన బతిమలాడుకోవాలి మేము, అన్న 30 రూపాయలు ఇస్తాం, 25 రూపాయలు ఇస్తాం, కరెంట్ ఇవ్వండి అని. ఆయనకు మూడు బాగుంటే సరే అనేవాడు, లేదంటే కాసేపు విసిగిచ్చేవాడు. ఇక అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎట్లా కూడా బతిమలాడుకుని చివరికి ఆ రోజు క్లాస్ అయితే నడిపించేవాళ్ళం. 4, 5, 10 మంది ఇంతమందే ఉండేవాళ్ళం. ఇవన్నీ ఉన్నా కూడా అన్న ఎప్పుడు వరంగల్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేవాళ్ళు, ఎప్పుడు నర్వస్ అవ్వలేదు. ఇంత దూరం కష్టపడి వస్తే ఈ నలుగురే ఉన్నారు, ఈ నలుగురికే చెప్పాలా నేను, అట్లానే ఎప్పుడు అన్న ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అన్న ఓర్పు కూడా మేము కార్యక్రమాలు కొనసాగించడానికి చాలా సహాయపడింది. అట్లా ఉంటుండగానే సురారంలో ఏది నిజమైన దైవారాధన అనేది చిన్న ప్రోగ్రాం ఒక స్ట్రీట్లో పెట్టాం. అంటే మాకు ఒక అవగాహన వచ్చింది, క్లాసులు ఓకే ఇట్లా రన్ చేసుకుంటాం, ఒక స్కూల్ దొరికింది, కరెంట్ లేకపోయినా ఎవరొకరితో క్లాసులు నడిపిస్తున్నామని. ఆ 10 మంది కాస్త ఒక 40 మంది అయ్యారు. ఆ 40 మందిని రప్పించాలంటే కూడా పొద్దున 5ంటికి మొదలెడితే సాయంత్రం 7:30 క్లాస్ స్టార్ట్ అయ్యేంత వరకు దాని ప్రాసెస్లో ఉండేది. అది ఎట్లా అంటే పొద్దున్నే లేకగానే ఇక వాట్సాప్లో అవి లేవు అప్పుడు, 2008-9 ఆ పీరియడ్లో. పొద్దున్నే లేచి టెక్స్ట్ మెసేజ్లు పెట్టేవాడిని అందరికీ. నాకు ఎవరు పరిచయం లేరు, వాళ్ళందరూ లోకల్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు, నేను ఒక్కడే ఉండేవాడిని. సపోర్ట్ కూడా ఇక్కడ ఏం లేదు. పొద్దున్నే టెక్స్ట్ మెసేజ్లు పెట్టేవాడిని, మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చినాక వాళ్ళందరికీ ఫోన్లు చేసేవాడిని. ఫస్ట్ రాగానే 3-4 మధ్యలో అందరికి ఒక రౌండ్ ఫోన్ చేసేవాడిని. చేసినాక క్లాస్ ప్రారంభానికి ముందు మళ్ళీ చేసేవాడిని. ఇది కూడా క్లాస్ స్టార్ట్ అయినాక ఎవరైతే నా లిస్ట్లో ఉన్నారో వాళ్ళు వచ్చేంతవరకు కంటిన్యూ కాల్స్ చేస్తూ ఉండేవాడిని వాళ్ళకి.
నాకు మెసేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు పాటలు పాడే సందర్భం వరకు నాకు ఇదే పని. వాళ్ళకి ఫోన్ చేయటం. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, కొంతమంది ఆసక్తి కలిగి వచ్చేవాళ్ళు, కొంతమంది ఏమో చిరంజీవి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు కాబట్టి దానికోసమైనా పోవాల్సిందే అన్నట్టుగా కొంతమంది వచ్చేవాళ్ళు. అట్లా మొత్తానికి 30-40 మంది క్లాస్కి గ్యాదర్ అవ్వడం మొదలైంది. అట్లా నడిపిస్తున్న క్రమంలో ఫస్ట్ స్టార్టింగ్లోనే శ్యామన్న, అందరికీ సురారంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, శ్యామన్న వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి ఆ బ్యానర్ రోడ్డు మీద కట్టారు. నేను అటు ఇటు డ్యూటీగా సంథింగ్ దేనికో వచ్చిపోతూ ఆ బ్యానర్ చూసి మన సబ్జెక్టులకు దగ్గరగా ఉంది ఇది, వీళ్ళు ఎవరో కనుక్కుందాం అని ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అది వైజాగ్ పోయింది. వైజాగ్లో ఉన్న పాస్టర్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అయ్యి, నాకు తెలియదు తమ్ముడు, అక్కడ వేరే వాళ్ళు మీటింగ్ పెట్టించారు పలానా వాళ్ళదని శ్యామన్న నెంబర్ ఇచ్చాను. నెంబరు కాంటాక్ట్ చేస్తే, ఓకే తమ్ముడు మన దగ్గర క్లాసులు నడుస్తున్నాయి రండి అని చెప్పేసి ఆయన చెప్పాను. సరే మంచిదన్న, మన దగ్గర కూడా నడుస్తున్నాయి మీరు కూడా రండి అని మేము చెప్పాం. సరే తమ్ముడు కలుద్దామని ఒకరోజు ఫస్ట్ ప్రారంభంలో సాటర్డే ఉండే, తర్వాత మళ్ళీ వెడ్నెస్డేకి వచ్చింది. అట్లా క్లాసులు కొన్ని పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వచ్చాం. ఫోన్ చేద్దామని శ్యామన్నకు ఫోన్ చేసినా, అన్న క్లాస్కి వస్తానన్నాడు. వస్తానంటున్నాక క్లాస్కి ఎక్కడ అడ్రస్ చెప్తుంటే శ్యామన్నకు అర్థం కావట్లేదు, అన్న చెప్పేది నాకు అర్థం కావట్లేదు. సర్లే అన్న ఇదంతా కాదు, సురారం కాలనీ బస్ స్టాప్కి రండి అక్కడ కలుసుకుందామని శ్యామన్నని రమ్మని చెప్తే అన్న కాలనీ బస్ స్టాప్కి వచ్చాడు. కాలనీ బస్ స్టాప్కి వచ్చినాక సరే నడు తమ్ముడు వెళ్దాం క్లాస్కి అని అంటే, ఆయన ఏ దారి నుంచి అయితే వచ్చాడో అదే దారిలో మళ్ళీ నేను తీసుకుపోతున్నాను ఆయన వెనక్కి. ఇద్దరం కలిసి పోతా ఉన్నాం. దగ్గర వాళ్ళ ఇంటికి దాటినాం. ఇదేం తమ్ముడు మా ఇల్లు ఇక్కడే కదా అన్నాడు. నాకు తెలియదు అన్న, క్లాస్ జరిగేది కూడా ఇక్కడే అంటే, అది ఏలీష్ అన్న వాళ్ళ ఇంటి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. ఏలీష్ అన్న వాళ్ళది ఒక సైడ్, దానికి ఆపోజిట్ నేను ఉండేది. అక్కడే క్లాసులు జరుగుతూ ఉండేవి. అట్లా అన్నగారి క్లాస్కి వచ్చినాక శ్యామన్న పరిచయం అండి. స్థానికంగా సీనియర్ వాళ్ళ కుటుంబం కాకుండా ఇంకొంత బెటర్గా శ్యామన్న వాళ్ళు పరిచయం అయ్యారు. మరి శ్యామన్న వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఇక కొన్ని మీటింగ్స్, క్లాసులు ఎట్లా నడిపించాలో ఒక అవగాహన వచ్చింది, మీటింగ్స్ ఎట్లా నడిపించాలో ఒక అవగాహన వచ్చింది. చిన్న కార్యక్రమాలు ఇక దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మేము కలిసి చాలా కార్యక్రమాలు ఇక్కడ జరిగించడం జరిగింది. దాంట్లో అంటే మాకు పెద్ద బడ్జెట్లు కానీ ఏముండేవి కాదు. చిన్న ఇంత అమౌంట్ గ్యాదర్ అయిందంటే దానికి తగ్గట్టుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. అట్లా చేస్తూ వందల్లో మీటింగ్స్ చేసినాం, తర్వాత వేలలో చేసినాం, తర్వాత లక్షల్లో కూడా చేయగలిగాం. కానీ ఈ కార్యక్రమాలకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఎక్కువ ఎవరంటే, మా బృందంగా మేమైతే కొన్ని పేర్లు చెప్పానో వాళ్ళమే ఒక బృందంగా ఉండి ఇవన్నీ చేసేవాళ్ళం. వేలైనా, వందలైనా, లక్షలైనా. కానీ మా అందరి ఆర్థిక పరిస్థితులు ఏంటంటే ఎవరికి కూడా సరైన తిండి తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. మా శాలరీలు కూడా 3,000, 4,000, 2,000, 1,500 ఇట్లా ఉండేవి. ఇప్పుడు అది వేరే విషయం. ఆ సందర్భంలో వాటిల్లో నుంచే మేము ప్రోగ్రాలు అన్నీ చేసుకుంటూ వచ్చాం. మా ఫస్ట్ మీటింగు అంటే మేమందరం కూర్చుని మేమందరం కలిసినాక ఒక డిస్కషన్ చేసుకుందాం అనుకున్నాం. ప్రార్థన అయినా, ఆనందం ఎంజాయ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా అది ప్రభువుకి మెప్పించేదిగా ఉండాలని మేము ఆశపడేవాళ్ళం. మా మొట్టమొదటి కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే జూ పార్క్లో జరిగింది. అన్న వరంగల్ నుంచి పొద్దున్నే 9 8-9 ఇక్కడికి వచ్చాడు. మేమందరం కలుసుకుని జూ పార్క్ పోయాం. జూ పార్క్లో కాసేపు తిరిగేసి తర్వాత ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చుని ఒక చిన్న ప్రణాళిక, కార్యక్రమాలు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని ఆ జూ పార్క్లో సాయంత్రం దాకా మాట్లాడుకున్నాం. మళ్ళీ కాసేపు తిరిగేసి మళ్ళీ తిలక్ నగర్ ఒకళ్ళు తెలిసిన వాళ్ళ రూమ్ ఉంటే మన వాళ్ళది, ఆ రూమ్కి వెళ్ళి నైట్ 1 గంట దాకా డిస్కషన్స్, ఎట్లా నడిపించాలి, ఏం చేయాలని. ప్రతిదీ ఒక ఆలోచన చేసుకుంటూ ఒక టీమ్గా ఉండి, ఒక ఐక్యంగా ఉండి అట్లా కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వచ్చినాం. మా గురించి చెప్పుకోవాలనంటే అన్న మమ్మల్ని ఎట్లా నడిపించాడనంటే, నా ప్రస్తావన చేసుకుంటే నాకు ఎవరితో మాట్లాడడం రాదు, బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడేవాడిని కాదు. డ్యూటీ, రూము, నా పక్క రూమ్ వాళ్ళకి కూడా నేను తెలియదు సరిగా.
16 గంటలు డ్యూటీలో ఉంటే 8 అవర్స్ ఇంట్లో ఉండేవాడిని. ఆ 8 అవర్స్లో తినడం, పడుకోవడం ఇవన్నీ. అట్లాంటి పరిస్థితిలో నేను అన్న పరిచయం అయినాక దేవుని మాటలు విన్న తర్వాత మనం ఎంత మౌనంగా ఉన్నా మనం చేయగలిగే ప్రయత్నం అయితే మనకు ఎంత చేతనైతే అంత చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ ఈ క్లాసులు మీటింగుల విషయంలో నా శక్తి మేరకు నేను ముందుండి ప్రయత్నం చేసేవాడిని. ఒకసారి ఎంబీ గ్రామర్ స్కూల్లో ఒక మీటింగ్ చేశాం. మాకు అది మా బడ్జెట్లో పెద్ద మీటింగ్ అనుకోవచ్చు. అన్న ప్రసంగాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడైనా అప్పుడైనా ఒక మనిషి కనుక నిజంగా ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని దాన్ని గనక నమ్మి దాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఇక ఆ వ్యక్తి తప్పిపోడు, అంత ఇన్వాల్వ్ అయిపోతారు. ఎంబీ గ్రామర్ స్కూల్లో మీటింగ్ జరిగినప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు కోన శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు. మీటింగ్ మధ్యలో వచ్చారు. మీటింగ్ ఏం డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి దయచేసి మీటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే గారు వేదిక పైకి వచ్చి కూర్చోవాలన్నట్టు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి మెసేజ్ని కొనసాగించారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారంటే ఎమ్మెల్యే గారు పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళకి కనపడి జస్ట్ విషెస్ చెప్పి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఆయన వచ్చాడు. అన్నగారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అన్న చెప్తున్న మాటలు అట్లాగే ఉన్నాయా లేవా అని పక్కన ఆయన బైబిల్ అడిగి తీసుకుని దాంట్లో చూసి మెసేజ్ అయిపోయేంత వరకు టైం స్పెండ్ చేసి వెళ్ళారు. అంటే అంత ప్రభావవంతంగా ఉండేవి. ఇంకొన్నాళ్ళకి పార్సిగుట్ట సంపత్ అన్న ఒక ఆయన ఉండేవాడు. ఆయన డ్యూటీ సండే వస్తే ఆయన షెడ్యూల్ ఏంటంటే ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళేవాళ్ళు. ఈయన డ్యూటీ ఏంటంటే క్రికెట్ మ్యాచ్లు కానీ ఏమన్నా వస్తే టీవీ ఎదురుగుండా ఈయన కూర్చోవాలి, చర్చికి వెళ్ళి నలుగురిని అక్కడ కూర్చోబెట్టాలి. ఇది ఆయన సంపత్ అన్న డ్యూటీ ఉండేది. సరే, ఎందుకో వాళ్ళ చర్చ్ వాళ్ళు ఎట్లాగో మనల్ని కాంటాక్ట్ అయ్యి అన్నగారిని మెసేజ్ ఇవ్వడానికి పిలిచారు. ఇక ఆ రోజు మరి ఆయన కూడా వచ్చాడు చర్చ్. వచ్చిన తర్వాత మాటలు రమేష్ అన్న చెప్పిన మాటలు విని ఇక ఆయన నెక్స్ట్ డే ఇవన్నీ బంద్ చేసాడు. ఈ క్రికెట్లు, ఈ ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ బంద్ చేసి, సార్ దేవుని పని చేయాలంటే మేము ఏం చేయాలి, మీకు ఏ విధంగా సహాయం చేయాలని చెప్పేసి అని పనిలో ఇన్వాల్వ్ అయిపోయి సురారం, పార్సిగుట్ట ఈ రెండు చిరంజీవి నువ్వు ఎక్కువ మందిని రప్పిస్తావా, క్లాస్కి నేను ఎక్కువ మందిని రప్పిస్తాను అన్నట్టుగా పోటీ పెట్టి రన్ చేసేవాళ్ళం. ఆ అన్న ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ దేవుడు అంటే ఇష్టపడని అన్న ఇప్పుడు ప్రతి నెల కర్ణాటక సైడు ఒక ప్రోగ్రాం చేస్తాడు ఖచ్చితంగా. మొన్న కూడా అన్నం తీసుకెళ్ళి మెసేజ్ చెప్పించి దాదాపుగా 22 మందికి బాప్తీసం ఇప్పించారు. అట్లా అంటే సంతోష్కి అన్న పరిచయంతో ఆయన మాకు పరిచయం చేస్తే మేము అట్లా కొనసాగుతుంటే మళ్ళీ సంపత్ అన్న సైడ్ నుంచి ఒకళ్ళు ఆయన కార్యక్రమాలు ఆయన మొదలెట్టాడు. మేము టీమ్గా ఉన్న మేమందరం కూడా సురారంలో క్లాసు, మళ్ళీ తిలక్ నగర్, విద్యానగర్ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఒక క్లాసు, మళ్ళీ శ్యామన్న ద్వారా అల్వాల్లో ఒక పరిచయాలు ఏర్పడి అక్కడ ఒక క్లాసు. తర్వాత అంటే కొన్ని విషయాలు నేను స్కిప్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. తర్వాత కొన్ని రోజులకి డ్యూటీలో లాజర్ పరిచయం అయ్యాడు. లాజర్ కొన్నిసార్లు చెప్పిన, ఏ చర్చికి వెళ్తావు బాబు, ఏంటి పరిస్థితి, ఇట్లా మరి మెసేజ్లు ఉంటాయి అయ్యి అంటే కొన్నిసార్లు లైట్గా తీసుకున్నాడు. తర్వాత ఒక రోజు వచ్చాడు. తిలక్ నగర్లో క్లాస్ జరుగుతుండే, నేను అన్న వెళ్తుండేవాళ్ళం. అన్నకు ఒక్కడికే బైక్ ఉండేది, మాకు ఎవరికి బైకులు ఏం లేవు. ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఇక మాకు అది ఒక పూట పనే. ఇక అన్న లాజర్ కలిసి క్లాస్కి వెళ్ళారు. మీటింగ్ క్లాస్ అయిపోయింది, ఆయన షాక్ అయిపోయాడు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇక మళ్ళీ అన్న ఇక ఎక్కడికి పోలేము, ఈ మాటలను వదిలిపెట్టి ఎక్కడికి అని ఆయన ఆలోచన చేసుకుని వీటన్నిటినీ చేస్తూ ఆయన ఉన్న ప్రాంతం కర్నూలు. కర్నూలులో మీటింగ్లు, బాప్తీసాలు, ఆయన కార్యక్రమాలు ఆయన చేశారు. అంటే ఇట్లా అన్న ఎవరికైతే కొంచెం అన్న మాటలు అర్థం చేసుకుని దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు అట్లా ఒక క్లాస్నే అక్కడ ఒక క్లాస్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలకి ఆ మాటలు వినిపించాలని. మేడ్చల్లో కొందరు సహోదరుల ద్వారా ధర్మన్న కుటుంబం ఆయన విన్నాడు. ఆయనని అన్న ఇక్కడ మీటింగ్ క్లాసులు రన్ చేయాల్సిందే అని ధర్మన్న మేడ్చల్ ప్రాంతంలో ఆయన క్లాసులు, మీటింగ్లు, సెమినార్లు ఆయన ఎవరిన్నా కూడా
దేవుని ప్రేమ, యేసుక్రీస్తు త్యాగం ఇంత గొప్పది. దీన్ని మనకు తెలిసిన విషయాలను అనేకులకు చెప్పాలనేటువంటి పట్టుదల కలిగి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అంటే బయట చాలామంది ఆనెస్ట్గా పనిచేసే దేవుని పిల్లలు, పాస్టర్లు చాలామంది ఉన్నారు. కాకపోతే నేను మన దగ్గర పరిస్థితులు ఏంటని, మన పరిచర్య ఎట్లా అనేది మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకరోజు సురారంలో మీటింగ్ జరుగుతుంది, పాంప్లెట్లు వేస్తున్నాము. ఇక్కడి నుంచి సురారం నుంచి శ్యామన్న, నేను, ఇంకొంతమంది ఉన్నాం. మేడ్చల్ నుంచి కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళు విద్యానగర్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. పాంప్లెట్లు వేసుకుంటా ఒక 1 అవర్ తర్వాత సురారం సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఒక షట్టర్ ఉంటే ఆ షట్టర్ దగ్గర గోడకు అంటించినాం పోస్టర్. ఒక ఆయన వచ్చాడు, ఏమంటించారు బాబు అన్నాడు. పోస్టర్ చూశాడు, ఏమంటించారు బాబు అన్న కాడి నుంచి ఏంట్రా మీరు చేసే పనికి వెళ్ళిపోయింది వాయిస్ పోస్టర్ చూడంగానే. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ ఇల్లు అది ఆ షట్టర్లు మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అర్ధరాత్రి గడ 12-1 గంట ఆ ప్రాంతంలో పెద్ద డిస్కషన్, మొత్తం రౌండప్ చేశారు మమ్మల్ని. పాంప్లెట్లు వేయడానికి వెళ్ళిన మమ్మల్ని ఇవి వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ఎట్లా చేస్తారు ఇక్కడ, అది ఇది, మీరు అటు ఆ దేశం పోండి, ఈ దేశం పోండి. ఇక వాళ్ళదైన శైలిలో వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. మీకు రిజర్వేషన్లు ఉంటాయి, అవన్నీ తీపిచ్చేస్తాం, కేసులు పెడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని వాళ్ళు ఇష్టమైనంత వాళ్ళు బెదిరించారు. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారో తెలియదు, మరి వాళ్ళు పెట్రోలింగ్కి వచ్చారో తెలియదు. ఈ పోలీసు వాళ్ళు ఆ గొడవనంతా చూసి మమ్మల్ని జీపులో ఎక్కించుకుని వెళ్ళారు. సురారం నుంచి బహదూర్పల్లి దాకా తీసుకెళ్ళినాక ఎందుకురా మీకు ఇవన్నీ, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటూ, అంటే మీ పేరెంట్స్ ఇక్కడ లేరు, ఎవరు లేరు, మీ జాబ్ లేదో మీరు చేసుకుని, మీ తిండేదో మీరు తిని, మీ పని మీద మీరు ఉండేదానికి అనవసరమైనటువంటి విషయాలన్నీ మీకు ఎందుకురా అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి మా ఫోన్ నెంబర్సు, మేము ఎక్కడ జాబులు చేస్తాం ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయొద్దు అని చెప్పేసి బెదిరించి పంపించారు. ఆ రోజు వచ్చేసరికి ఇక అన్న పడుకుని ఉన్నారు. అక్కడ పడుకున్న పరిస్థితులు కూడా నా రూమ్ ఎట్లా ఉండేదంటే బాగా పాతబడిపోయిన ఇల్లు, కింద నాపరాళ్ళు అవి జిగ్జాగ్గా ఉండేవి. అంటే ప్రాపర్ ఫినిషింగ్ కూడా లేకుండా జిగ్జాగ్ ఉండేవి. ఇక్కడ ఏ పరిస్థితులు దేవుని మాటలు చెప్పాలనుకుని ఆలోచించాడు తప్ప అన్న నీకు ఏ పరిస్థితులను ఆలోచించలేదు. ఆ కటిక నేల మీద చాప ఒక దుప్పట వేస్తే మేము దాని మీద అక్కడే పడుకునేవాడు, మాకు అలవాటు అయిపోయినా. అన్న అంత దూరం నుంచి వచ్చి కూడా అక్కడే పడుకుని ఉండేవాడు, ఆ నిద్ర వచ్చి రానట్టుగా. ఇక పోస్టర్లు వేయడానికి వెళ్ళిన అందరం వచ్చాం. మనకి ఇక్కడ రవి అన్న అని కొంచెం ఆయన సపోర్టింగ్ ఉండే, ఆయన పిలిచినాం. అన్న మేము అందరం కూర్చొని మళ్ళీ 1 గంట ప్రాంతం నుంచి మళ్ళీ 3 దాకా దీని గురించి డిస్కషన్లు చేసి ఈ రోజుకి ఆపి, అంటే అప్పటికి ఆల్రెడీ 3 అయిపోయింది, ఈ రోజుకి ఆపేసి రేపు నుంచి కొనసాగిద్దాం అనుకుని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వేసి మీటింగ్ని సక్సెస్ఫుల్గా నడిపించాం. తర్వాత ఈ మీటింగులు చేస్తున్నటువంటి విషయంలో మాకు బాగా ఇబ్బంది అయింది మాత్రం ఫైనాన్షియల్. కాకపోతే ఈ ఫైనాన్షియల్ హ్యాండిల్ చేయాలంటే చాలా ఓర్పు, చాలా ముఖ్యం. అది ఇంట్లో లేని పరిస్థితులు అందరి దగ్గర, ఎవరిని ఏది అడగాలన్నా వాళ్ళ నుంచి రియాక్షన్ ఎట్లా వస్తుందో తెలియదు. మీటింగులు అంటే సబ్జెక్ట్ ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఉంది, కానీ ఆర్థిక వనరులు లేవు. వీటన్నిటి పరిస్థితుల్లో మాకు ఉన్న దాంట్లోనే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. క్లాస్ అంటే సండే వర్షిప్ ఏం పెట్టేవాళ్ళం కాదు మేము. తర్వాత కొన్ని రోజులకి ఈ ఇబ్బందులన్నీ గమనించినాక మనకంటూ ఆరాధన చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటే బాగుంటుందని సికింద్రాబాద్లో ఒక ప్లేస్ చూసి సికింద్రాబాద్లో నడిపించాం. సికింద్రాబాద్లో నడిపిస్తుండగానే ఈ చర్చి కొనేటువంటి ప్రస్తావన మన ముందుకు వచ్చింది. అవకాశం మంచిగా వచ్చింది, కానీ ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నాం. కానీ ఇది పోతే మళ్ళీ మనకి ఆరాధన చేసుకోవడానికి కానీ ఇది నడిపించడానికి కూడా మనకు వేరే అవకాశం లేదని చెప్పేసి దీన్ని ఎట్లయినా తీసుకోవాల్సిందే అని ధర్మన్న, శ్యామన్న, మేము, అన్న, చిన్నపరెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చాలా భర్జనలు పడి మా స్థాయికి మించి అప్పు చేసినా కూడా తీసుకోవాలని చెప్పేసి అప్పు చేసి దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇట్లా
ఇవన్నీ ఎట్లా చేయగలిగామంటే దేవుని ప్రేమను బట్టి అన్న తాను నేర్చుకున్న వాక్యాన్ని మా అందరికీ చెప్పడం ద్వారా. అంటే మరి ఆ పదం నేను డైరెక్ట్ వాడచ్చలేదు నాకు తెలియదులే, కానీ ఏదైనా కూడా ప్రేమ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కొన్నిసార్లు కొన్ని కామెంట్లు వింటూ ఉంటాం, వాళ్ళ దగ్గర ప్రేమ లేదు, ఆయన దగ్గర ప్రేమ లేదు, ఈయన దగ్గర ప్రేమ లేదు అని. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే మాటలతో చెప్పేది కాదు, క్రియలతో ఉండాలి. ఆ క్రియలు ఎట్లాంటివి అంటే, అన్నగారి నుంచి మేము అది చాలా గమనించినాం. రమేష్ అన్న దగ్గర నుంచి ఏం గమనించినాం అని అంటే, ప్రేమ అంటే మనకు తెలిసిన నిర్వచనం, మనం ప్రేమించే వ్యక్తి కోసం తనను తాను త్యాగం చేసుకోవడం. మనం అందరిని ప్రేమించి యేసుక్రీస్తు త్యాగం చేశాడు దేవుని కృపను బట్టి. ఆ ప్రేమను అర్థం చేసుకుంటా అన్న, ఆ ప్రేమను బట్టి మనల్ని అందరినీ ప్రేమించి, ఎవరైతే ఈ మాటలు వినడానికి అవకాశం లేదో వారిని వినడానికి వచ్చినటువంటి మనల్ని ప్రేమించి తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఆయన పరిచర్యలోకి వస్తున్నటువంటి కాలంలో, ఆయన దేవుని గురించి తెలిసినటువంటి ప్రారంభంలో ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్కి, ఆ టాలెంట్కి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందులను బట్టి అటు వెళ్ళిపోతే ఒక సేఫ్ సైడ్ వెళ్ళిపోతాడు. కానీ ఆ మార్గాన్ని ఎంచుకోకుండా దేవుని ప్రేమను వీళ్ళందరికీ తెలియచేయాలి అని తనను తాను త్యాగం చేసుకుని ఈ వేలోకి వచ్చేసింది. అంటే ఆయన డబ్బు కోసం ఆలోచించకుండా తన జీవితాన్ని త్యాగం చేసి, ప్రేమ యేసుక్రీస్తు ద్వారా నేను నేర్చుకున్న ప్రేమ ఇది అని మా ముందు వ్యక్తపరిచేసరికి దాన్ని అర్థం చేసుకున్న మేము 2008 ఆ టైంలో పరిచయం మాకు అన్న, అంటే అంతకుముందే అయినా సురారంలో 2008లో పరిచయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా వంతు సహకారాలు ఆయనకు అందిస్తూ వస్తున్నాం. ఇంతటి త్యాగం చేసిన వ్యక్తి, దైవజనుడికి మన వంతు మనం చేయగలిగింది చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా సహాయ సహకారాలు వారికి అందిస్తూ వస్తున్నాం. ఆయన ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక దేవుని పని ఉంది అని అంటే, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దానికి వెనకాడేవాడు కాదు. ఒకసారి ఇక్కడ క్లాస్కి వెళ్ళి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ దెబ్బ తగిలింది. మీటింగ్స్ అనౌన్స్ చేశారు బాలాజీ నగర్లో, ఆనంద్ అన్నవాళ్ళు ముందే డేట్లు ఫిక్స్ అయినాయి. ఆ పరిస్థితుల్లో కూడా కట్టుకుని పోయి మరి ఇంట్లో ఓకే, ఫస్ట్ శ్యామన్న అన్నయ్య పోతున్నప్పుడు ఒకసారి కాలుకి ఫ్రాక్చర్ అయింది. క్లాస్కి వెళ్ళి వస్తుంటే అది కూడా మేజర్ అయింది. అయినా కూడా మేము 3వ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అంత హైట్ నుంచి కూడా అన్న ఇబ్బంది పడుకుంటూ దిగి వచ్చి మరీ క్లాసులకి వెళ్ళేవాడు. ఆయన చూసి మాకు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చేది. అంటే క్లాస్కి ఎటన్నా పోతే మాకు అవకాశం ఉంటే క్లాస్కి ఖచ్చితంగా వెళ్ళాను. ఆ క్లాస్కి వెళ్తే 10-11 అయ్యేది వచ్చేసరికి. మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో అన్న చెప్తున్న మాటలు వింటూ మేము పెరిగి, అలాంటి చిన్న చిన్న బాధలను మనం పట్టించుకోవద్దని అనుకుని ఆ ప్రయాణాన్ని అట్లా కొనసాగించుకుంటూ వచ్చాం. ఈ క్రమంలోనే అనేక క్లాసులు కానీ, మీటింగ్స్ కానీ, యూత్ మీటింగ్స్ కానీ, ఇవన్నీ కొన్నాళ్ళకి అంటే చెప్పుకోదగ్గట్టుగా చాలామంది వ్యక్తులు ఉన్నారులే, కానీ నేను అందరిని ప్రస్తావన చేయలేకపోతున్నాను. అంటే ఆ సమయం సరిపోదు. ఇప్పుడు ఈ కార్యక్రమం నడవడానికి నిన్నటి నుంచి కూడా తమ్ముళ్ళు, సిస్టర్స్ అందరూ కూడా చాలా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చాలా కష్టపడుతూ వచ్చారు. దీన్ని అంతటినీ మనం దేవుని ప్రేమను బట్టే చేయగలుగుతున్నాం. కాకపోతే మనకున్న పనిని మనం సమర్థవంతంగా చేస్తున్నామా లేదా అనేది విషయం. పని చేయాలి. ఏం పని చేయాలి? దేవుని పని చేయాలి. ఎట్లా చేయాలి? మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని పని చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే చేయగలుగుతాం. దానికి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న కార్యక్రమాలు కూడా, దేవుడు మనకి తనకు పిల్లలు కావాలని, ఆ పిల్లలు తన కోసం బ్రతికేవారై ఉండాలనేటువంటి ఆశ కలిగి
ఉన్నాడు. దానిలో భాగంగానే మనల్ని అందరిని భూమి మీదకు పంపించి తన గురించి ఎవరికైతే తెలియదో వారందరికీ తన మాటలు వినిపించమని, మనల్ని ఆ పని చేయమని చెప్పి పంపించాడు. మనం గనక ఆయన ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతే, అంటే నిర్లక్ష్యం చేస్తే పాపం. అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆయన చెప్పిన మాటను వినకుండా మనం దాన్ని పట్టించుకోకుండా, ఇక్కడ ఒక పని ఉందని తెలిసింది, నువ్వు స్పందించలేదు, నీ అవసరం ఉందని కూడా నీకు తెలిసింది, అయినా సరే కూడా నువ్వు స్పందించలేదంటే అది పాపం. ఎక్కువ మంది చేస్తున్న పాపం ఏంటంటే ఇదే, నిర్లక్ష్యంగా దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉండి పాపం ద్వారా దేవుడు ఏదైతే తన పిల్లలు నిత్య జీవాన్ని పొందాలని ఆశపడ్డాడో అలాంటి అవకాశాలన్నింటినీ కోల్పోతున్నారు. అలా కాకుండా మనందరం కొత్త కొత్త వాళ్ళు రావాలా, కొత్త కొత్త వాళ్ళు వస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త విధానాల్లో దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాంటి కొత్త కొత్త ఆలోచనలతో మీ అందరూ ఈ సురారం కానీ మీరున్న ప్రాంతాల్లో కానీ క్రైస్తవ్యాన్ని ఒక ప్రపంచంలాగా మీరందరూ నడిపించాలని కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.